నమస్తే, నేను మీ తిరుపతి. వెల్కమ్ బ్యాక్ టు టిఆర్ టీవీ తెలంగాణ. సో తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయాలు వేడెక్కినాయి. ఓవైపు కాంగ్రెస్ పార్టీ కేటీఆర్ని ఎట్టి పరిస్థితులలో అరెస్ట్ చేయాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. మేము పడ్డటువంటి బాధ కేటీఆర్కి అర్థం కావాలి, ఒక్క రోజైనా తీసుకుపోయి కేటీఆర్ని జైల్లో పెట్టండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కొంత రేవంత్ రెడ్డిని ప్రెజర్ చేస్తున్నారు అనేది సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి పెద్ద చర్చ. అయితే కేటీఆర్ ను ఈ రోజు లేదా రేపు పొద్దున వరకు అరెస్ట్ చేయబోతున్నారు అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వినబడుతున్నటువంటి ఒక భారీ చర్చ. సో అన్ని అంశాలపైన డిస్కస్ చేయడానికి నాతో పాటు కేసీఆర్ దోస్తు తెలంగాణ ఉద్యమకారుడు ఇనయ్ సార్ ఉన్నారు. ఇనయ్ సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సో చాలా అవుతుంది సార్ మనం మాట్లాడుకోక, డిస్కస్ చేసుకోక. సో తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి మొత్తం ఎక్కడ చూసినా కేటీఆర్ టాపిక్ నడుస్తున్నది. నిన్న రాత్రి హైడ్రామా చోటు చేసుకుంది కేటీఆర్ ఇంటి దగ్గర, నందినగర్ దగ్గర. ఓయ కేటీఆర్ అరెస్ట్ అవుతుందని సోషల్ మీడియాలో వార్త రాగానే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వందలాది మంది పోయినరు అనేది ప్రధానంగా నడుస్తున్న చర్చ. సో కేటీఆర్ అరెస్ట్ ఉండబోతుందా, ఇదంతా తూతూ మంత్రం, తుమ్మకాయ మంత్రం, ఉత్తుత్త కథే అని మనం చెప్తారా సార్? ఏం చెప్తారు సార్, అసలు కేటీఆర్ అరెస్ట్ ఉంటుందా? ఇప్పుడు రేవంత్ రెడ్డి విషయంలో కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, సంతోష్ రావు కానీ, లేకపోతే ఆయన కోటరీ కానీ ఏ తప్పు అయితే చేసిండ్రో ఇప్పుడు మళ్ళా అదే తప్పు రేవంత్ రెడ్డి కుటుంబం కావచ్చు, కోటరీ కావచ్చు. అంటే కుటుంబం అంటే కొండలరెడ్డి, తిరుపతి రెడ్డి, ఆ రెడ్డి, ఈ రెడ్డి, లేకపోతే ఆయన బాంబులు అన్న పొంగులేటి ఆయన కానీ, ఇక పిచ్చిబాగుడు వాగే కోమటిరెడ్డి కానీ, వీళ్ళంతా కలిసి మళ్ళా ప్రాణం ప్రజలు పొందబెట్టారు. చేత కాదని, అవినీతి పాల్పడ్డారని, అక్రమాలు చేసిండ్రని, పాలన చేయడం చేత కాదని, ప్రజా వ్యతిరేక పాలన చేసిండ్రని, నిరంకుశ పాలన చేసిండ్రని, అప్రజాస్వామిక పాలన చేసిండ్రని, ఫామ్ హౌజుల్లో వింత పోకడలతోటి తెలంగాణ సంపదను మొత్తం దోచుకున్నారని, విధ్వంసం చేసిండ్రని ప్రజలు తీర్పిచ్చి వాళ్ళు మొత్తానికి ఎట్లనో అట్లా ఎర్రబల్లి ఫామ్ హౌస్ లో కూర్చోబెట్టారు, బయటికి రానియకుండా చేస్తే ఈ రేవంత్ రెడ్డి లేకపోతే ఆయన కోటరీ, ఆయన కుటుంబము ఏదంతా చూడు సచిన పాముకి ప్రాణం మొత్తాండ్రు, లేకపోతే ప్రజలు ఒక తీర్పిచ్చి వాళ్ళని పాలనకి దూరం చేసినటువంటి వాళ్ళని మళ్ళా తిరిగి చర్చలోకి ఎవరు తీసుకొస్తున్నారు? రేవంత్ రెడ్డి కాదా? రేవంత్ రెడ్డి కుటుంబం కాదా? దీంట్లో కొండలరెడ్డి పాత్ర లేదా? తిరుపతి రెడ్డి పాత్ర లేదా? లేకపోతే ఆయనకి దగ్గరగా ఉన్నటువంటి అల్లుల్లో, బామద్దులో, లేకపోతే ఇంకా ఇతరత్ర ఎవరెవరైతున్నారో వాళ్ళందరూ కలిసి చేసే పని తప్ప ఈరోజు ప్రజలు ఎప్పుడో మర్చిపోయారు. అసలు కేసీఆర్ టాపిక్, కేటీఆర్ టాపిక్, ఈ బీఆర్ఎస్ పార్టీ టాపికే జనాలు కొంత అయిపోయింది, ఇలా పని అయిపోయింది. 5-10 సంవత్సరాలు తెలంగాణ ప్రజల సొమ్ము మింగిర్రు, ఇక వీళ్ళని సైలెన్స్ తోనే ఉండాలా, వీళ్ళకి వేరే ఆప్షన్ లేదని ఉన్నారు. కానీ ఈయన మళ్ళీ అరెస్ట్ టాపిక్ ఇదంతా తీసుకొచ్చేసరికి ఏదో కొంత తేడా పడుతుంది కదా సార్? ఖచ్చితంగా. మొదట్లో ఏదైతే 9.5 సంవత్సరాల పాలన మీద సుమారు 7 లక్షల కోట్ల అప్పుకు సంబంధించి వైట్ పేపర్ ప్రవేశపెట్టి అసెంబ్లీలో చర్చ చేసినప్పుడు ప్రజలంతా నివ్వెరపోయారు. అబ్బా, ఇంత మోసం జరిగిందా, ఇంత అన్యాయం జరిగిందా, ఇన్ని అక్రమాలు జరిగినాయా, ఇంత దోచుకున్నారా అని ప్రజలంటే ఏదో పట్టణ ప్రజలు కాదు, టీవీ పేపర్లు చదివిన వాళ్ళే కాదు, ఆదివాసీ గూడాల్లో ఉన్న ప్రజలు కూడా 9.5 సంవత్సరాల పాలన మీద నివ్వెరపోయిన, ఆశ్చర్యపోయిన రీతిలో అవన్నీ చూసిన తర్వాత చాలా గొప్పగా ఈ ప్రభుత్వం మీద అభిప్రాయం కలిగింది, రేవంత్ రెడ్డి మీద అభిప్రాయం కలిగింది, ఆ క్యాబినెట్ మీద అయితేంది, లేకపోతే మొత్తం ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆ చర్య ఏదైతే వాళ్ళు చేపట్టినో దాని మీద మంచి సదభిప్రాయం వచ్చింది. నెలగాలే, 2 నెలలు కాలే, 3 నెలలు కాలే, అప్పుడే తిక్కల పనులు చేయడము, పిచ్చి పనులు చేయడము, చిప్పగూడు అనడము, జైలు అనడము, కటకటాల పాలు అనడము, కేసుల పాలు చేస్తామని, ఇదని అదని పిచ్చివాగుడు వాగడం వల్ల అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే మొత్తంగా కూడా సెల్ఫ్ గోల్ గురవుతా ఉన్నారు. రేవంత్ రెడ్డి క్యాబినెట్ ఏదైతే చేస్తున్న పనులు, కుటుంబం చేస్తున్న పనుల వల్ల కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా అపాస్పాలైతా ఉన్నది. ఇప్పుడు కూడా ఎవరైనా ఓ నేరం చేస్తే
లేకపోతే ఎక్కడైనా ఏదైనా తప్పు చేస్తే చట్టం తన పని తాను చేసుకొని పోవాలి. ఆ పనులు చేయడానికి అనేక రకాల వ్యవస్థలు ఉన్నాయి. పోలీస్ వ్యవస్థ ఉన్నది, లేకపోతే న్యాయ వ్యవస్థ ఉన్నది, లేకపోతే ఇంకా ఇతరత్ర ఏవైతే శాఖలు వ్యవస్థలు ఉన్నాయో వాళ్ళ పని వాళ్ళు చేయాలా. అన్ని వీళ్ళే మాట్లాడితే ఎట్లా? గాడిద నువ్వే, గుర్రాన్ని నువ్వే, పులి నువ్వే, సింహాన్ని నువ్వే, ఎలుకవు నువ్వే, పిల్లి నువ్వే, ఊసర వెళ్ళి నువ్వే, అన్ని నువ్వే అయితే ఎట్లా? ఎవరి పని వాడు చేయాలి కదా ఒక వ్యవస్థలో ఉన్నప్పుడు. అట్లా కాకుండా మొత్తం ఎప్పుడు అరెస్ట్ అవుతారు, దాని ముహూర్తం ఎప్పుడు, ఎట్లా అరెస్ట్ అవుతారు, ఏ కేసులో అరెస్ట్ అవుతారు, ఏ జైలుకి పోతారు, ఏ జైల్లో మళ్ళా ఏ రూములో ఉంటారు. అయితే ఇప్పుడు ఒక ప్లాన్ సార్, ఇప్పుడు ఏంది పబ్లిక్ కూడా ఒక డౌట్ వస్తుంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆటం బాంబులు వెలబోతున్నాయి, లేకపోతే కుక్కచెర బాంబులు వెలబోతున్నాయి, భూకంపం బద్దలు కొడతాం అనేసరికి సో బీఆర్ఎస్ నేతలు 8 మంది అరెస్ట్ కాబోతున్నారు, కేటీఆర్ని తీసుకుపోయి లోపల పెడతారని కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తుంటే పబ్లిక్ కూడా డౌట్ వస్తుంది కదా, అంటే కావాలనే కేటీఆర్ని అరెస్ట్ చేస్తున్నారేమో అనే డౌట్ వస్తుంది కదా. ఖచ్చితంగా నిజంగా కేటీఆర్ తప్పు చేస్తే తీసుకుపోయి లోపడేయాల్సింది, దాంట్లో ఆప్షన్ లేదు. నువ్వెవడివి అసలు చేయడానికి? నువ్వెవడివి? నువ్వు ప్రజలు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజల సేవకునిగా జీతగానిగా పనిచేయడానికి నీకు ఒక శాఖ అప్పచెప్పారు. ఒకరికి రెవెన్యూ, ఒకరికి ఫైనాన్స్, ఒకరికి కొన్ని వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్, కొన్ని హోమ్ ఎడ్యుకేషన్, హెల్త్, ఇట్లా వివిధ శాఖలు అప్పచెప్పి ఆ శాఖల ద్వారా తెలంగాణ 4 కోట్ల ప్రజల అవసరాలు తీర్చడానికి, వాళ్ళ క్షేమం చూడడానికి నువ్వు పొద్దున్న లేచిన కాంచి రాత్రి పండేదాకా పని చేయడానికి నేను పెట్టుకున్నావు ఓ జీతగాడివి. నువ్వు ఆ పని చేయకుండా చేస్తాం, ఈయన తీసుకోపోయి లోపల పెడతాం, ఎంతసేపు ఇదే టాపిక్. ఇప్పుడు నువ్వెవరు చెప్పడానికి అరెస్ట్ నువ్వెట్లా చేస్తావు? ఎంత విచిత్రంగా మాట్లాడుతున్నారంటే జైలుకు పోతాడు చిప్పకూడు తింటాడంటే, అంటే తెలంగాణ జైళ్ళల్లో చిప్పకూడే పెడతారు అని చెప్పకనే చెప్తున్నట్టు వీళ్ళు. అంటే జైల్లో ఒక నేరస్తులకి ఒక మంచి అవకాశం ఇచ్చి నేరస్తులు మారడానికి ఏర్పాటు కాబట్టినటువంటి జైలు అని ఒకవైపు చెప్తా ఉన్నారు. ఇంకోవైపు ఏమో మేము చిప్పకూడు పెడతాము, గంజి నీళ్ళు పోస్తాము, లేకపోతే థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తాము, లేకపోతే ఇంకా భయంకరమైన జైల్లో రూమ్ రెడీ ఉంది అంటే ఏం సమాచారం ఇది? నువ్వెవడివై మాట్లాడడానికి? అన్ని నువ్వేనా? పోలీస్ వ్యవస్థ నువ్వే, న్యాయ వ్యవస్థ నువ్వే, నువ్వు అన్ని నువ్వేనా? మరి అన్ని నువ్వే అయితే వీళ్ళందరూ ఎందుకు? వీళ్ళకి జీతాలు ఎందుకు ఇవ్వాలా? డీజీపీలు ఎందుకు, చీఫ్ సెక్రటరీలు ఎందుకు, ఐపీఎస్లు ఎందుకు, ఐఏఎస్లు ఎందుకు, రెవెన్యూ శాఖ ఎందుకు, లేకపోతే వివిధ శాఖలు ఎందుకు? ఏమవసరం ఇప్పుడు వీళ్ళందరూ? అన్ని మీరే చేసుకోండి, మీ కుటుంబాలే చేసుకోండి, అయిపోతుంది కదా. సంఖ్యలో కూడా అవసరం లేదు. ఎవడో చెప్తారు చూడు, ఏదో పోటీ పెడతారు చూడు, ఏది కుస్తీ పందెం, ఏది తాడిచ్చి. నిజంగా కేటీఆర్ కు రేవంత్ రెడ్డికి ఏమైనా పంచాయతీ ఉంటే ఒక రూమ్ లేచి కొట్టుకోవాలి, ఒకటే రూమ్ లేచి నీకు ఒక కచ్చి ఆయన ఒక కచ్చి ఇచ్చి మరి ఎవరు గెలుతారేందని చూసుకుంటే అయిపోతుంది. దాకా పబ్లిక్ డిస్టర్బెన్స్ సార్, మొత్తం పబ్లిక్ ని రెచ్చగొట్టే విధంగా కేటీఆర్ ని లోపటేస్తున్నాం, అయిపోతుంది. కేటీఆర్ దుర్మార్గుడు, తప్పు చేసిండు, 55 కోట్ల రూపాయల తప్పు ఉందని చెప్పారు కదా సార్. ఈ 55 కోట్ల రూపాయల నిజంగా అవకతవకలు జరిగిందని మీరు అనుకుంటారా సార్? అంటే జనరల్ గా ఇప్పుడు 55 కోట్ల లేకపోతే 5,500 కోట్ల పక్కన పెడితే ఈ పనులన్నీ చేయాల్సింది దానికి సంబంధించిన వ్యవస్థలు చేయాలి, దానికి సంబంధించినటువంటి అధికారులు చేయాలి. సిఐడి ఉంది, లేకపోతే సిబిఐ, ఏసీపీలు ఉంటాయి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి అనేక రకాల, ఇప్పుడు అది రేస్ కోర్సు స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి విషయం. అది ఆ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారు, లేకపోతే జిహెచ్ఎంసీ వాళ్ళు చేస్తారు, వాళ్ళు కదా చేయాల్సింది. అవకతవకలతోనే నువ్వే చెప్తుంటే వాళ్ళు చెప్పక ముందుకే అన్ని నువ్వే చెప్తే అధికారులు అరే మా ముఖ్యమంత్రి చెప్పిండు దాని విరుద్ధంగా నేను మాట్లాడలేనని వాడు నువ్వు నీ నోటి నుంచి మాటలు చిలక పలకలు తగ్గట్టు రిపోర్ట్ తయారు చేస్తాడు. సార్ ఒక పాయింట్ చెప్పండి. సో కొంత కాంగ్రెస్ లో వినబడుతున్న చర్చ అట్లనే బీఆర్ఎస్ వర్గాలలో వినబడుతుంది. మీలాంటి రాజకీయ విశ్లేషకులు కూడా చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి ఇదే వైఖరి కొనసాగితే 5 years ఉండడం కష్టమే, అంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్న కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కూర్చోవడం కష్టమే, కొంత ఇబ్బంది కావచ్చు. ఈ 1 year పాలన పూర్తవుతుంది డిసెంబర్ 7వ తారీఖు. 7వ తారీఖు అయిపోయిన తర్వాత రేవంత్ రెడ్డిని మార్చొచ్చు, ఈ వ్యవహారం కాంగ్రెస్ నేతలకు నచ్చట్లేదు అనేది కొంత వినబడుతున్న చర్చ. నిజంగా రేవంత్ రెడ్డిని చేంజ్ చేసే అవకాశం ఉండొచ్చా సార్? ఎవరన్నా కొత్త ముఖ్యమంత్రి రావచ్చా తెలంగాణకు? చేసే అవకాశాలే మెరుగ్గా ఉన్నాయి.
వాస్తవంగా చెప్పాలంటే మొన్న జరిగినటువంటి ఎన్నికలు ఆ తర్వాత ఇది హర్యానా ఆ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల తర్వాత ఏదో ఒక గట్టి నిర్ణయం తీసుకుందామని ఢిల్లీ కాంగ్రెస్ అధినాయకులు ఒక ఆలోచన చేసినట్టుగా సమాచారం ఉంది. కానీ అక్కడ వచ్చిన తీర్పు వల్ల ఏది హర్యానాలో గెలుస్తాం మేమే గెలుస్తాం అని అనుకున్నటువంటి చోట ఫలితాలు రాలేదు. కాబట్టి దాని పరిణామం వల్ల వాళ్ళు కూడా కొంత వేచి చూద్దామనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు మహారాష్ట్ర జార్ఖండ్ లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, దగ్గర పడ్డాయి అవి. కాబట్టి ఈ తర్వాత అంటే వాళ్ళకి అక్కడ సానుకూలమైనటువంటి ఫలితాలు వస్తే ఎప్పుడు కూడా ఒక ఊపులో ఉన్నప్పుడే ఏదైనా కఠినమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. తిరోగమనంలో ఉన్నప్పుడు కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలంటే ఏ పార్టీకైనా ఏ నాయకునికైనా కొంత కష్టమే. ఇప్పుడు నేను అనుకుంటా ఈ 2 రాష్ట్రాల ఫలితాలు వచ్చిన తర్వాత అప్పటికి 1 year పీరియడ్ కూడా అయిపోతుంది కాబట్టి అప్పుడు ఏమైనా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఏమైనా దీని మీద వాళ్ళకు పుంకాలు పేజీల కొలది వీళ్ళ మీద కంప్లైంట్లు ఉన్నాయి. ఒక్కటే రెండా పొంగులేటి మీద కంప్లైంట్, కొండా సురేఖ మీద కంప్లైంట్, రేవంత్ రెడ్డి మీద కంప్లైంట్, బట్టి మీద కంప్లైంట్, పొన్నం ప్రభాకర్ మీద కంప్లైంట్, మంత్రులు అందరి మీద కంప్లైంట్ వస్తున్నాయి. ఏదో చెప్తున్నారు, మొన్న ఎవరో చెప్తున్నారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ద్వారా మనకి ఏదైనా బిల్లులు శాంక్షన్ కావాలంటే ఎన్ ట్యాక్స్ కట్టాలట. అరే మనం సేల్ ట్యాక్స్ చూసినాము, లేకపోతే ఇంకా వేరే ట్యాక్స్ చూసినాం కానీ ఎన్ ట్యాక్స్ ఎక్కడిదని నేను అడిగిన. ఎన్ ట్యాక్స్ అనే పదానికి అర్థం ఏంటిదంటే ఎన్ ట్యాక్స్ అంటే నీలిమ ట్యాక్స్. నీలిమ ఎవరంటే బట్టి విక్రమార్క గారి సతీమణి. అంటే ఎన్ ట్యాక్స్ కడితే అంటే నీలిమ గారి పేరుతో ఉన్న ట్యాక్స్ కడితే పొడుపులు చెల్లించుకుంటే అదే ఈవెన్ ఎంత భయంకరం అంటే రిటైర్డ్ అయిన ఉద్యోగస్తులు, పెన్షన్దారులు, లేకపోతే వాళ్ళకి రిటైర్ అయిన తర్వాత వచ్చేటువంటి పెన్షన్ వాళ్ళకి సెటిల్మెంట్ డబ్బులు ఉంటాయి కదా, అవి రిలీజ్ చేసుకోవాలంటే కూడా ఎన్ ట్యాక్స్ కట్టాలట. డబ్బులు ఇస్తే ఎన్ ట్యాక్స్ మనం అంటాం కదా బయట. ఇప్పుడు మన ఏంది రైతు బంధు రావాలంటే కూడా ఎన్ ట్యాక్స్ కట్టాల్సిందేనా సార్? మరి రైతు బంధు అట్లా కాదు, రైతు బంధుకు అది ఉండదు. అందుకనే రైతు బంధు డబ్బులు, దళిత బంధు డబ్బులు, ఆ డబ్బులు అన్ని బంద్ చేసి ఈ ఎన్ ట్యాక్స్ ద్వారా ఎన్ ట్యాక్స్ కడితే నీకు అన్ని బిల్లులు నీకు ఏ పని కావాలన్నా ఎన్ ట్యాక్స్ కట్టాల్సిందే. సో ఒక పాయింట్ చెప్పండి సార్, కేటీఆర్ 100% అరెస్ట్ అవుతుందా ఈ రోజా రేపా? రేవంత్ రెడ్డి తన మొగతనం అని మాట్లాడతారు కదా, ఎప్పుడు తన మొగతనం నిరూపించుకోవాలంటే ఇప్పుడు ఒక మంచి అవకాశం అయితే వచ్చింది. ఎందుకంటే ఇది చాలా స్పష్టంగా లేకపోతే అక్కడ ఉన్న ఐజీ సత్యనారాయణ చెప్పినా, ఎస్పీ చెప్పినా, లేకపోతే పోలీస్ అధికారులు చెప్పినా, SHO చెప్పినా, ఎవరైతే ఇన్వెస్టిగేషన్ అధికారులు చెప్పినా, అందరు చెప్పిన దాంట్లో పట్నం నరేందర్ రెడ్డి ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ ఏదైతే ఆ మొత్తం ఆ లగచర్లకు సంబంధించినటువంటి ఎపిసోడ్, ఆ కలెక్టర్ మీద దాడి ఇతరత్ర ఏదైతే చెప్పిందో దాంట్లో కేటీఆర్ పాత్ర ఉన్నట్టుగా వాళ్ళ విచారణలో తేలింది అన్నట్టుగా స్టేట్మెంట్ వచ్చింది బయటకు వచ్చే. ఈయన 3 సార్లు ఫోన్ చేసిందని, నరేందర్ రెడ్డి సురేష్ అనే పిల్లగానికి 42 సార్లు చేసిందని మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో నడుస్తున్న చర్చ. అనేక ఆధారాలు చెప్తా ఉన్నారు కదా, డబ్బులు ఎట్లా పోయినాయి, ఎక్కడి నుంచి పోయినాయి, ఎవరి ద్వారా పోయినాయి, ఏమేమి జరిగింది అంతా కూడా మా దగ్గర పూర్తి సాక్ష్యాధారాలు అని చెప్తున్నారు. ఇంత అయిన తర్వాత ఇప్పుడు దాదాపుగా ఎప్పుడు రిమాండ్ రిపోర్ట్ వచ్చి 12 గంటలు 24 గంటలు కాబోతున్నది. మరి పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ లో కేటీఆర్ పేరు ఉన్నదని చెప్పబడిన తర్వాత ఎందుకు ఇప్పుడు ఆయన రిమాండ్ మీరు కస్టడీలో తీసుకుంటలేరు, ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? అంటే మొగతనం లేకనా, చావదచ్చిన వాని లెక్క ఉండనా, లేకపోతే ఇంకా దాని వెనుక ఏమైనా మంత్రాలు జరుగుతా ఉన్నాయా అనేది, ఇంకా ఎవరైనా ఆదేశాలు రావాలన్నా, అనుమతులు రావాలన్నా? ఇప్పుడు ఇక్కడ అంటేనేమో గవర్నర్ అనుమతి అన్నారు, ఎందుకంటే ఏసీపీ వాళ్ళు గవర్నర్కి లెటర్ రాశారు కాబట్టి గవర్నరు తన విచక్షణాధికారాల ద్వారా అనుమతి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఏసీపీ వాళ్ళు కోర్టు నుంచి వారెంట్ తీసుకొని ఆయనకి విచారణ పిలుస్తారని మనకు అందరు చెప్పారు. మరి ఇక్కడ చాలా స్పష్టమైన ఆధారాలు ఉన్న తర్వాత
ఈ దాగుడు మూతలు ఎందుకు? మీకు తెలిసి మ్యాక్స్ అరెస్ట్ అవుతారా సార్? అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా కేటీఆర్? రేవంత్ రెడ్డికి దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే, సిగ్గుచరం ఉంటే, రోషం ఉంటే, ఆయన చెప్పినట్టుగా మొగుతనం ఉంటే కావాలి. ఇంతకంటే ఇంకా ఆధారాలు ఎక్కడి? చాలా ఆధారాలు వచ్చినాయి ఇప్పటికే బయటికి. మరి ఇంకా ఇంకో విషయం చెప్పండి సార్, కేటీఆర్ అరెస్టు భయంతో ఢిల్లీకి పోయి బీజేపీ నేతల కాళ్ళు మొక్కిండనేది కొంత సోషల్ మీడియాలో నడుస్తున్న చర్చ. నిజంగానే బీజేపీ వాళ్ళతో మాట్లాడడానికి కేటీఆర్ పోయినా మొన్న ఢిల్లీకి వెళ్ళింది కదా. ఇప్పుడు ఆయన మన దగ్గర అయితే ఆధారాలు లేవు, మనమైతే ఆధారాలు లేని విషయాలని మనం బయటికి మాట్లాడలేము. నీ దగ్గర ఆధారాలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఆ ఢిల్లీకి పోయి కాలు మొక్కడానికి పోయిండో, ఏలు మొక్కడానికి పోయిండో, లేకపోతే లేరు. మరి బీజేపీ వాళ్ళు అయితే ఇప్పటి వరకు దాని మీద ఎలాంటి స్పందన లేదు. వాళ్ళు అవునని లేదు, కాదని లేదు, ఏమి మాట్లాడలేదు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు సరే దానికంటే అనుమతులు రావాలా ఏవో కావాలి. ఇది నీ రాష్ట్ర పరిధిలో ఉంది కదా. నీ రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ ద్వారా ఇవ్వబడినటువంటి రిమాండ్ రిపోర్ట్ లో నువ్వు పొందుపరిచినటువంటి అంటే నీ పోలీసులు, నీ రాష్ట్ర పోలీసులు ఇచ్చిన తర్వాత రాష్ట్ర పోలీసులు డీజీపీ గాని లేకపోతే ఇతర అధికారులు గాని ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? అంటే డీజీపీ గారు రేవంత్ రెడ్డి గారి అనుమతి కోసం ఆగుతా ఉన్నారా? ఐజీ గారు వారి అనుమతి కోసం ఆగుతా ఉన్నారా? ఎందుకు ఆగుతా ఉన్నారు? ఎందుకు ఇంత దాగుడు మూతరు? ఇప్పుడు లగచర్లకు సంబంధించిన మొత్తం ఓవరాల్ ఎపిసోడ్ లో మీకేమనిపిస్తుంది సార్? అసలు ఈ ప్రీ ప్లాన్డా, నిజంగా కేటీఆర్ హస్తం ఉంది అనుకుంటున్నారా, లేకపోతే రేవంత్ రెడ్డి వాళ్ళ భూములు లాక్కోవడానికి ఇదో డ్రామా క్రియేట్ చేసిన అనుకోవచ్చు? ఎట్లా అనుకోవచ్చు? ఇప్పుడు అక్కడ ఫార్మా వ్యతిరేక ఉద్యమం నడుపుతున్నటువంటి ఆ 1500 ఎకరాల ఆ పట్టాదారులు ఎవరైతున్నారో, ఆ కుటుంబాలు ఏవైతున్నాయో 1500 ఎకరాలు అంటే దాదాపుగా సుమారు 1000 పైన కుటుంబాలు. 1000 పైన కుటుంబాలు అంటే సుమారు దాదాపుగా 6 నుంచి 10,000 మంది జనాభాతో కూడినటువంటి జీవితాలకు సంబంధించిన సమస్య అది. మరి 1000 పైన కుటుంబాలకు సంబంధించిన జీవన్మరణ సమస్యని ఇవాళ రేవంత్ రెడ్డి ముడిపెట్టో, కేటీఆర్ ముడిపెట్టో, పట్నం నరేందర్ రెడ్డి ముడిపెట్టో మాట్లాడుకోవడం సరి అయింది కాదని నా అభిప్రాయం. ఆడవాళ్ళు ఒక్కరోజు కాదు, సుమారు 8-9 నెలల నుంచి వాళ్ళు కాలు బలపం కట్టుకొని అన్ని పార్టీల దగ్గర తిరిగిండ్రు, అన్ని లీడర్ల దగ్గర తిరిగిండ్రు. ఇదే తిరుపతి రెడ్డి, ఇదే కొండల రెడ్డి వాళ్ళ దగ్గరికి పోయిండ్రు. ముఖ్యమంత్రి అంటే కలవడు, వాళ్ళ దగ్గరికి పోయిండ్రు, వాళ్ళకి వినతి పత్రాలు ఇచ్చిండ్రు. బీజేపీ కార్యాలయం పోయిండ్రు, బీఆర్ఎస్ కార్యాలయం పోయిండ్రు, కాంగ్రెస్ గాంధీ భవన్ పేరు అంతటా పోయిండ్రు. మొన్న మధ్య కాలంలో అక్కడికి పోయినటువంటి కాంగ్రెస్ నాయకులని వాళ్ళు ఆల్మోస్ట్ కిడ్నాప్ చేసి ఒక ఇంట్లో బందీ చేశారు. అంటే సమస్య తీవ్రత ఎంత ఉందనేది అర్థమైంది కదా. ఇంత తీవ్రమైన సమస్యని ప్రజాభిప్రాయ సేకరణ అనే ఒక సాకుని పెట్టి, ఒక రొటీన్ కార్యక్రమాన్ని పెట్టి తప్పు సాటింపులు చేసి అక్కడికి ఎందుకు కలెక్టర్ పోవాలా? ఏం అవసరం వచ్చింది అంటే? ఇంకోటి ఏంటంటే కలెక్టర్ పోయినా కూడా సెక్యూరిటీ లేదు సార్. ఇప్పుడు జనరల్ గా ఎవరైనా కలెక్టర్ మన ఊరికి వస్తుందంటే మినిమం సిఐ లెవెల్లో వస్తారు. సిఐఓ, ఎస్ఐఓ, కానిస్టేబుల్ 2-3 వచ్చి నిల్చుని ఉత్తుగానే ఆయన కలెక్టర్ వచ్చిందంటే ఆయనకు ఒక ప్రోటోకాల్ వ్యవహారం ఉంటది కదా. కలెక్టర్ వెనకాల ఒకటే వెహికల్ ఉంది, పోలీస్ వెహికల్, ఒక కానిస్టేబుల్ ఉన్నాడు. ఎస్ఐ లేరు, సిఐ లేరు, పోలీసు లేరు. అట్లీస్ట్ కలెక్టర్ కి 2-3 గన్మెన్లు ఉంటారు కదా సార్. పెద్ద ఆఫీసర్, ఆయన డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కదా, ఒక్కడే గన్మెన్ ఉన్నాడు. ఆయన ఆపుతా ఉంటే ఆవుతలేరు. అంటే ఇదంతా ఎపిసోడ్ చూస్తుంటే మరి రేవంత్ రెడ్డి ఏమైనా ప్లాన్ చేసి ఉండొచ్చా, లేకపోతే కేటీఆర్ హస్తం ఏమైనా ఉండొచ్చా అనేది డౌట్స్ వస్తున్నాయి చాలా మందికి. ఇప్పుడు బీఆర్ఎస్ హస్తం ఉందనేది వాస్తవం, ఎందుకుండదు? నా ఉద్దేశంలో అయితే బీఆర్ఎస్ పార్టీ గాని కాంగ్రెస్ అక్కడ ఆ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు, ఆ భూములు పోతున్నటువంటి వాళ్ళు, ఆ ఊరు 3-4 గ్రామాల రెవెన్యూ పరిధిలో ఉన్న వాళ్ళకి సంబంధించి చూస్తే వాళ్ళు కాంగ్రెస్ కు ఓట్లేసిన వాళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్ కు ఓట్లేసిన వాళ్ళు ఉన్నారు, బీజేపీ కూడా ఓట్లేసిన వాళ్ళు ఉన్నారు. అంటే అన్ని పార్టీల కార్యకర్తలు ఉన్నట్టే కదా, ఓటర్లు ఉన్నట్టే కదా, అభిమానులు ఉన్నట్టే కదా. అయినప్పుడు దీని ఒక పార్టీకి అంటగట్టి బీఆర్ఎస్ కి ఆ ప్రజలకు అండగా లేకపోతే చెప్పు తీసుకొని కొట్టాలి వీళ్ళని. కాంగ్రెస్ పార్టీ ఎవరైతే భూములు పోతున్న వాళ్ళకి అక్కడ ఉన్న ఆ మండల నాయకులు, నియోజకవర్గ నాయకులు వాళ్ళ అండగా లేకపోతే వాళ్ళ చీమునెత్తులు లేనట్టే, వాళ్ళ చిక్కు చెరం లేనట్టే.
అట్లా బీజేపీ వాళ్ళు అరుణమ్మ చెప్తుంది కదా, నేను కూడా పోయి వచ్చినా అని చెప్తుంది కదా, ఆ ఉద్యమంలో నేను కూడా పాల్గొన్నా చెప్తుంది కదా. అంటే బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ వాళ్ళందరూ ఉన్నారు, ఒక్క పార్టీ అని చెప్పడానికి వీల్లేదు. రైతుల లెక్క చూడండి అంటారు. అంతే మరి, కార్యకర్తలతో సంబంధం లేదు, రైతుల లెక్కనే చూడండి. వాళ్ళు బాధితులు వాళ్ళు నాయకులతో సంబంధం లేదు. ఎవరితో సంబంధం ఏంటి? వాళ్ళు ఈ ఫార్మా కంపెనీ బాధితులు వాళ్ళే కాదు. ఇవాళ అంటున్నారు భూమిలో ఉన్నోడు ఉన్నాడు, చుట్టుపక్కల ఉన్నారు అని అంటారు. అరే భూమి పోయేది 1550 ఎకరాలు అయినప్పటికీ ఆ ఫార్మా కంపెనీ వస్తే సుమారు 10,000 ఎకరాల వినాశనం జరుగుతుంది. అక్కడ 10,000 ఎకరాల విధ్వంసం జరుగుతుంది. మనం చూడలేదా? చూస్తున్నాం ఇప్పుడు చౌటుప్పల్ మొత్తం వచ్చే పొగకి మొత్తం కంప్లీట్ గా డిస్ట్రాయ్ అయిపోయి ఆగమాగం అవుతారు. అంత కెమికల్ ఆ ఫ్యాక్టరీల వల్ల. ఫార్మా వస్తే కూడా సేమ్ కదా సార్, అంత కెమికల్ ఆగమాగం. ఇప్పుడు బొల్లారం చూసినాం, పాశమల్లారం చూసినాం, బొంతపల్లి చూసినాం, పటన్ చెరువు చూసినాం, జీడిమెట్ల చూసినాం. ఇక్కడ సిరీస్ కంపెనీ వల్ల మూసి ఎట్లా 40 ఏళ్ల నుంచి మురుగు కాలువైందో చూస్తాం. ఎన్ఎఫ్సి వల్ల ఏమైందో చూస్తాం. లేకపోతే మీరు చెప్పినట్టు చౌటుప్పల్లి కాడ వాడు పెద్ద దొంగ వాడు, అది చూస్తాం. మళ్ళీ నిన్న మొన్న సిమెంట్ ఫ్యాక్టరీ తీసుకుపోయి రమణపేట దగ్గర పెడతా అని దాన్ని చూస్తా ఉన్నాం. ప్రజలు తిరుగుబాటు చేస్తా ఉన్నారు. ప్రజలు ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో వచ్చే ప్రతి దగ్గర ఒక్క సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టడానికి ప్రయత్నం చేస్తే అక్కడనే గృహ నిర్బంధాలు చేసి 144 సెక్షన్లు పెట్టి మొత్తం ఎవరిని రానికుండా చేస్తాం. ఇక్కడ 9 ఏళ్ల పైగా ఆడ ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తుండే. 15 రోజుల క్రితమే కాంగ్రెస్ పార్టీ నాయకులు పోతే వారిని తీసుకుపోయి గృహ నిర్బంధం చేసి వారితో హామీ తీసుకొని ఇంత చేస్తే కలెక్టరు మీరు అన్నట్టు ఏ బలగాలు లేకుండా, ఏ సెక్యూరిటీ లేకుండా ఎట్లా పోయిండు అంటే దీని వెనక రేవంత్ రెడ్డి, తిరుపతి రెడ్డి, కొండల రెడ్డి ఉద్దేశపూర్వకం కలెక్టర్ని పంపి ఇవాళ కలెక్టర్ని అక్కడ బలిపశం చేశారు. నీకేం కాదు పో, నిన్ను ఎవడేమని పో, మేము చూసుకుంటాం పో. అంటే రేవంత్ కుట్రతో కలెక్టర్ బలైపోయింది. అంతే మరి ఇవాళ అధికారులు బలైతలేరా? మొన్న జగన్మోహన్ రెడ్డి సాగర్ సొసైటీ మీద పోయి ఏదో చేస్తే ఈడ ఏమైండు? అధికారి బలి కాలేదా? ఇంకోటి కలెక్టర్ కూడా చెప్తున్నాడు, నా మీద దాడి కాలేదు, నన్ను ఎవరు కొట్టలేదు, నాకేం కాలేదని స్వయంగా కలెక్టర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఉంది, మీడియాకి చెప్పినటువంటి స్టేట్మెంట్. అయినా సరే కలెక్టర్ పైన దాడి జరగడం బాధాకరం, ఇది పద్ధతి కాదు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ఢిల్లీలో. అరే చంపడానికి పోయిండు, త్రినాశం పెట్టిండు. ఒకవైపు 55 మందిని అరెస్ట్ చేస్తే 19 మంది దాంట్లో భూములు లేవని వీళ్ళే చెప్తున్నారు. మళ్ళా అరే భూములు లేవంటే ఇప్పుడు మీరున్నారు, మీది ఎక్కడ? భూపాలపల్లి. భూపాలపల్లినా? మీది భూపాలపల్లి జిల్లాలో ఇదొక గ్రామం. మీ నాయనకి మీరు 3 కొడుకులు. మీ నాయన పేరుతోటి భూమి ఉంటది. మీ నాయన ఇంకా నీకు పెళ్లి కాలేదు, ఒకరి పెళ్లి అయింది కావచ్చు, ఇంకా మీకడ చిన్నోనికి ఇంకా వాడు చదువుకుంటాడు. మీ నాయన పెళ్ళైన ఆయన పేరుతోటి భూమి ఎక్కిస్తాడా? ఎక్కాడు కదా. ఆ ఎక్కినంత మాత్రాన ఆయన తండ్రి భూమికి వారసుడు కాదా, హక్కుదారుడు కాదా? నిన్న నేను చూస్తా, ఇదే రమేష్, అది సురేష్. ఆ సురేష్ కి ఆ తండ్రికి 2 కొడుకులు, మహేష్, సురేష్. వాళ్ళ ఆయన మాట్లాడిన వీడియో చూసిన నేను. నా పేరుతోటి భూమి ఉంది, మహేష్ పేరుతో ఎక్కేలే, సురేష్ పేరుతో ఎక్కేలే. నాకు వయసు లేదు, నాకు ఏజ్ లేదు, నేను పోలేకపోతున్నా, కొడుకులు వేరు అంటుండే ఆయన. అంతే. ఆయన ఎక్కడో వంట పని చేస్తాడట. ఆయన కుక్కు. నేను ఎక్కడో కార్యక్రమం ఉంటే నేను వంట పని చేయడానికి పోయినా, నా పేరుతో భూమి ఉంది కానీ నా కొడుకులు వారసులు కదా, వాళ్ళ భూమి లేదంటే ఎట్లా అని ఆయన ఉల్టా ప్రశ్నిస్తున్నాడు. కాదా? వాస్తవం కదా? చట్టం ఏం చెప్తాంది? జ్యుడిషియరీ న్యాయశాస్త్రం ఏం చెప్తాంది? కొడుకులే కాదు బిడ్డలు కూడా హక్కుదారులు చెప్తాంది. మన జ్యుడిషియరీ, మన చట్టాలు ఏం చెప్తున్నాయి? అరే విధవల్లారా, కొడుకులే కాదురా బిడ్డలు కూడా వారసులు, కొడుకులే కాదు కొడుకుల పిల్లలు కూడా వారసులు, మనవరాలందరూ వారసులని చెప్తున్నారు కదా. అయినప్పుడు నేను భూమి లేదు, దీనికి అది లేదు, తలతోక లేదు అని మాట్లాడితే వీరికి ఏమైనా బుద్ధి ఉందా మాట్లాడటానికి? ఇందాక చూసినా మహేష్ కుమార్ గౌడ్ కూడా మాట్లాడుతా ఉన్నాడు, భూమి లేని వాళ్ళు
సో ఎంటైర్ ఎపిసోడ్ చూస్తే ఎట్లనో అట్లా 1500 ఎకరాలు మాత్రం ఖతం చేయడానికి రేవంత్ రెడ్డి సార్ రెడీగా ఉన్నాడు అనేది కొంత చెప్తున్నటువంటి అంశం. సో అంతేనంటారా? 1500 ఎకరాలు పోయినట్టే కదా. ఇవాళ నాకు నిన్న నేను కొంత సమాచారం తీసుకున్నా వేరే కొంత ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ద్వారా లేకపోతే మిత్రుల ద్వారా. ఇప్పటికీ ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేసినటువంటి ఏదైతే బొలారం ఉంది, పాశమైలారం ఉంది, బొంతపల్లి ఉన్నది, లేకపోతే ఇక్కడ చాలా ప్రాంతాలు ఏదైతే ఉన్నదో అక్కడ కొన్ని వందల ఎకరాలు ఖాళీ జాగా ఉన్నది. ఆడ పోయి పెట్టమని ఎందుకు అడుగుతలేరు? ఎందుకు చెప్తలేరు? ఆల్రెడీ ఆ భూములు సేకరించబడ్డాయి. భూములు సేకరించబడి ఇప్పటికి ఇంకా ఎవరు కూడా దాన్ని వినియోగంలోకి తీసుకోకుండా పడవబడి ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొండలరెడ్డి కూడా రియల్ ఎస్టేట్ చేస్తాడు. కొండలరెడ్డి లేదా తిరుపతి రెడ్డి రియల్ ఎస్టేట్ భూములు ఉంటే అలా కూడా పెట్టొచ్చు కదా సార్. అంత ఇష్టం ఉంటే రైతుల భూములే కావాలనేటటువంటి ఆలోచన ఏం లేదు కదా. మళ్ళీ 3 పంటలు పండే భూములు అవి. అక్కడ గిరిజనులు ఉన్నారు. అసలు నాకు అనిపిస్తున్నది ఈ గిరిజన సంఘాలు ఎక్కడ పోయినాయి? ఓ మాకు సీట్లు రానప్పుడు సీట్లు రానప్పుడు హక్కుదారులమని ఇప్పుడు బీసీల గురించి మాట్లాడే వాళ్ళు బీసీలు అక్కడ భూములు కోల్పోతున్నా వాళ్ళకి ఎందుకు పోయి మాట్లాడతలేరు? ఎవరు బయటికి రారు. దళిత సంఘాలు అక్కడ పోయి ఎందుకు మాట్లాడతలేరు? బీసీ లీడర్లు పోరు. మరి నీ జాతి వాళ్ళకి ఇంత నష్టం జరుగుతుంటే, ఇన్ని కష్టాల పాలవుతుంటే ఇక్కడ ట్రైబల్ తండాది గిరిపుత్రులు వాళ్ళు ఆ గిరిజనుల భూములు ఇవాళ వాళ్ళు పోతున్నాయని మొత్తుకుంటుంటే పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత అక్కడికి వచ్చిన మహిళలు మాట్లాడుతుంటే ఆశ్చర్యం వేస్తా ఉన్నది. అరెస్టు గావించబడ్డరు, పోలీస్ కేసులు పెడుతున్నారు, చిత్రహింసలు గురి చేస్తా ఉన్నారు. అర్ధరాత్రి పూట లేకపోతే రాత్రంతా వాళ్ళ ఇళ్ల మీద పడి నానా బూతులు మాట్లాడుతూ చేసినా గానీ వాళ్ళు మళ్ళా మీడియా ముందు వచ్చి మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ చైతన్యం ఎట్లా చూడాలి? మనం మహిళలు కడుపుతో ఉన్నారు. మహిళలు ఎట్లా ఇస్తావు, ఎట్లా తీసుకుంటావు అని వాళ్ళు మాట్లాడుతున్నారంటే అది మా భూమి, మాకు జీవనోపాధి, నువ్వు ఎట్లా గుంజుకుంటావు, మాకు ఇష్టం లేకపోతే మేము ఏమో అంటారు వాళ్ళు అని తిరగబడి మాట్లాడుతున్నారంటే దాని అర్థం ఏంటిది? హౌ దాడి చేయమా బరాబర్ కొట్టినామంటున్నారు. బరాబర్ మేము ఆ విధంగా నిరసన తెలిపినామంటున్నారు. ఒకవైపు ఏమో కలెక్టర్ అని అనుకుంటలేదని ఆయన మొత్తుకుంటా ఉంటే ఇప్పుడు కేసులు సెక్షన్లు చూస్తే 307 సెక్షన్ పెట్టారు. అంటే అటెంప్ట్ మర్డర్ కేసులు పెడితే సెక్షన్లు పెడతారు. అరే నీ ఇప్పుడు ఏమనుకోవాలా? మేము కొట్టిన అనుకోవాలన్నా కొట్టలే అనుకోవాలన్నా? ఆయన కొట్టలే అంటుండ్రు, లేదా కొట్టిరని వీళ్ళు చెప్తున్నారు. కొట్టడం కాదు, ప్రాణహాని తలబెట్టినని చెప్తున్నారు. అంటే ఇంత ఓపెన్ గా ఇంత కాంట్రవర్సీ స్టేట్మెంట్ వస్తే ఏమనుకుంటారు? కాబట్టి రేవంత్ రెడ్డి గారు అనవసరంగా కేటీఆర్ ని హీరో చేసి పడేసాడు. ఇంకా చేస్తుండు, ఇంకా చేస్తూనే ఉండు. ఇంకా ఇప్పుడు ఆయన టాలీవుడ్ హీరోను బాలీవుడ్ రేంజ్ కు తీసుకుపోయే ప్రయత్నం ఉన్నాడు రేవంత్ రెడ్డి. సో కేటీఆర్ అరెస్ట్ తో బీఆర్ఎస్ పార్టీకి కొంత సానుకూలంగా, కొంత ఆయన పైన వ్యతిరేకత కాకుండా ఏమంటారు సార్, సానుభూతి వచ్చేటటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉండొచ్చు కదా సార్? ఇప్పుడు ఏదైతే లగచర్ల ఎపిసోడ్ ద్వారా ఏదైతే పట్నం నరేందర్ రెడ్డి లేకపోతే ఈ బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే అరెస్ట్ గావించబడతా ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా హీరోలు అవుతారు అందరూ. ఇప్పుడు జన్వాడ ఫామ్ హౌస్ కు పోయి ఈయన డ్రోన్ల ద్వారా చేసినటువంటి దాని ద్వారా అరెస్ట్ అయితే రేవంత్ రెడ్డి హీరో కాలేదా? 100%. ఇంకోటి కేటీఆర్ ఒక ప్లానింగ్ లో ఉన్నాడట. అరెస్ట్ అయ్యి జైలు పోయినాడు ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రి అయ్యాడు, నేను పోతే నేను ముఖ్యమంత్రి అవుతా అనే కాన్సెప్ట్ లో ఉన్నాడని కొంత వినబడుతున్న చర్చ. ప్రధానమంత్రులే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టిన తర్వాత జనతా ప్రభుత్వంలో ఆమెను అరెస్ట్ చేస్తే 2 నెలల్లో మళ్ళీ ప్రధానమంత్రి అయింది. సరే ఈ 144 సెక్షన్ కూడా ప్రీ ప్లాన్ కేటీఆర్ అరెస్ట్ కోసమే అని అనుకుంటారు, నిజమేనా సార్? ఎంతో కనపడుతుంది కదా, ఆచరణకు అది కనపడుతుంది కదా. ఈ కేటీఆర్ అరెస్ట్ అయ్యి అవుడుతోటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బయటికి వస్తే వాళ్ళని చెరమగొడదాం, వాళ్ళని బయటికి రానియకుండా చేద్దామనే ఆలోచనలో కూడా ఉండొచ్చు కదా. అంత ఆగమాగం అవుతుంది, లేకపోతే కార్యకర్తలు రూపునే పరిస్థితి ఉంటుంది కదా. ఇప్పుడు పెద్ద ఎత్తున నేను అనుకోవడం వాళ్ళు ఇప్పుడు ఏదో తెలంగాణ భవన్లో సమావేశంలో ఉన్నట్టున్నది. వాళ్ళు కనుక ఇప్పుడు ప్లాన్ చేసుకొని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారము వాళ్ళు లగచర్ల పోవడానికి అంటే పోరు గాని అక్కడ వరకు చేరుకోరు గాని ఆ దారిలో పరిగి మీదుగా
ఆ ప్రయాణం చేస్తున్న క్రమంలో వాళ్ళు అక్కడ అరెస్ట్ చేయడానికి పోలీసులు వస్తారు. నిన్న మన అరుణక్క పోతేనే వాళ్ళని పోనీయలేదు, కానీ తిరుపతి రెడ్డి మాత్రం పోనిచ్చారు. ఆయన పోతాడు మరి, ఎస్కార్ట్ ఇచ్చి తీసుకుపోయారు వాళ్ళు. కలెక్టర్ కలుస్తాడు, పరామర్శిస్తాడు, మాట్లాడతాడు, అన్ని మళ్ళీ బయటకు వచ్చి ప్రెస్ అడ్రస్ చేస్తాడు, అన్ని చేస్తాడు. ఆయన చిన్న ముఖ్యమంత్రి అయిపోయింది సార్, అయిపోయిండు. ఆయన మాటలు చూస్తే ఆయన ప్రెస్ అడ్రస్ చేసిన చూస్తే ఇప్పుడు మంత్రి లేకపోతే ముఖ్యమంత్రి మాట్లాడినట్టు అనిపించింది. ఆదేశాలు ఆయన ఇస్తాడు, డైరెక్షన్ ఆయన ఇస్తా ఉన్నాడు, ఆయన ఒక దిక్సూచి అయిపోయిండు. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు వాళ్ళు బయలుదేరైనా మనల్ని అరెస్ట్ చేస్తారు అనుకోని చల్ ఏమో యుద్ధం అరెస్ట్ కాబడితే మనకి ఇంకా చరిత్రలో నిలిచిపోతామని చెప్పి ఆడికి పోయింది అనుకో, 100 మంది 1000 మంది 100 కార్లతోటి పోయింది అనుకో, అప్పుడు ఏంటి పరిస్థితి? లాఠీ చార్జ్ అవుతుంది, బాష్పాయ ప్రగోయం అవుతుంది, ఇంకా ఫైరింగ్ వరకు పోయింది అనుకో, అప్పుడు ఏంటి పరిస్థితి? మనం చూడలేదా బషీర్బాబు కాల్పులు చేసిన చంద్రబాబు నాయుడు, ఆ కాల్పులకి కారకుడైన రాజశేఖర రెడ్డి హీరో కాలేదా? అవుతారు కదా. మొత్తానికి ఒక హీరో తరహాలో కేటీఆర్ ని రేవంత్ రెడ్డి చూపిస్తున్నాడు. ఇప్పుడు 10 సార్లు గృహ నిర్బంధం చేస్తే రేవంత్ రెడ్డి హీరో కాలేదా? లేకపోతే రేవంత్ రెడ్డి ఎవరికి తెలుసు, ఆయన ఎవరు పట్టించుకోను. కాంగ్రెస్ పార్టీ కూడా అనివార్యంగా ఆయన ముఖ్యమంత్రి చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకా హీరో కేసీఆర్ చేయడం వల్లనే హీరో అయిపోయాడు, ఆల్టర్నేటివ్ ఎవరు లేకుండా అయిపోయాడు. అవును. ఇప్పుడు కూడా ఒకవైపు ఏమో 9.5 సంవత్సరాల విధ్వంసానికి కారకుడని మనందరం కేటీఆర్ గురించి మొత్తుకుంటా ఉంటే ఆయన హీరో చేసి పడేసింది ఇప్పుడు. సో కేటీఆర్ అరెస్ట్ కి మొత్తానికి ప్రీ ప్లాన్ సిద్ధమవుతుంది అనేది అయితే కొంత వినబడుతుంది సార్. అది అరెస్ట్ అయితే మ్యాక్స్ హీరో అవుతారనంటే మీరు చెప్పినట్టు కావచ్చు, ఎందుకంటే రేవంత్ రెడ్డి ఈ విషయంలో కొంత ఫెయిల్ అయ్యే అవకాశం కూడా ఉండొచ్చు. సో మీరు చెప్పినట్టు చాలా అంశాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిలోకి వెళ్ళి దిగిపోవడం కానీ. ఒకసారి ఇంకో ఎపిసోడ్ నేను మర్చిపోయినా, కవిత గారు బయటికి వస్తలేరు, మరి ఆమె ఉన్నారా, బాగా సేఫ్గానే ఉన్నారా, లేకపోతే ఆమెకి ఇబ్బంది అయిందా, లేకపోతే ఆమె దుబాయ్కి ఇట్లా వెళ్ళిపోయిందా అనేది ఇప్పటిదాకా తెలియదు. ఎందుకంటే కేసీఆర్ మీకు దోస్తు కాబట్టి మీకు తెలుస్తుంది. కేసీఆర్ సార్ ఏమన్నా షేర్ చేసుకున్నా మీతోనే షేర్ చేసుకుంటారు, వాళ్ళ మనుషులు ఏమన్నా చెప్పినా మీకే చెప్తారు. కాబట్టి అసలు కవిత తెలంగాణలో ఉందా? కవిత చాలా సురక్షితంగా ఉంది, చాలా కుటుంబంతో, ముఖ్యంగా ఎక్కువ టైము తల్లితోటి తండ్రితోటి గడుపుతా ఉన్నది. ఆమె ఏమి ఇప్పటికిప్పుడు బయటికి రావాలి, ఏదో చేయాలి అనే పరిస్థితి లేదు. వాళ్ళ దృష్టిలో ఒకటే, ఒక సెంటర్ పాయింట్ చేసి కేటీఆర్ ని ముందుకు తోలుదాం, కేటీఆర్ అరెస్ట్ కావాలి. ఇలా వాళ్ళ కోరిక అంతా, వాళ్ళ ఆశ అంతా, వాళ్ళ ఎదురుచూపు అంతా కేటీఆర్ అరెస్ట్ కావాలి. వాళ్ళ ఆలోచన కూడా ఉందా సార్? బీఆర్ఎస్ ఆలోచన కాదు, తొందర ఉంది. చెయ్యి అంటుండేమో కేసీఆర్. ఇప్పటికి 4 సార్లు ఆయన ట్వీట్లు పెట్టుకున్నాడు, చెయ్యిరా బాబు. అరే ఎందుకు ఆలోచన చేస్తున్నావు, నీకు దమ్ముందా, చేతనవుతుందా చెయ్యి అంటుండు అని అంటున్నాడు. పొద్దున కూడా చూసినా కదా ట్వీట్ పెడితే, నేను రైతుల గొంతునయ్యి నేను అరెస్ట్ కావడానికి నేను సంతోషంగా ఉన్నా అని ట్వీట్ పెట్టాడు. ఎన్నిసార్లు పెట్టలే. కాబట్టి వాళ్ళకి ఇప్పుడు ఎంత తొందరగా అరెస్టు, నాకు తెలిసి మీరు అన్నట్టు నాకు ఉన్న సమాచారం ప్రకారము కేసీఆర్ నిన్న మధ్యాహ్నం కూడా ఆయన చెప్పింది ఒకటే, నీకు దమ్ము ధైర్యం ఉంటే, చీమనెత్తులుంటే, నువ్వు కేటీఆర్ కొడుకు అనిపించుకోవాలనుకుంటే నువ్వు అరెస్ట్గా, సాధారణ ఇంట్లో వాడు. కేసీఆర్ చెప్పింది కూడా అదే, కేటీఆర్ అంతే. నువ్వు కానీ నేను చూసుకుంటా అన్నాడేమో, నువ్వు కానీ నేను చూసుకుంటా, ఏమంటే నువ్వు చూసుకుంటే నువ్వు అయిపో, అరెస్ట్ అయిపో. ఆయన చాలా ప్లాన్ గానే ఉన్నాడు ఆయన. సో ప్రీ ప్లాన్ తో ముందుకు పోతారు వాళ్ళంతా, వెల్ స్కెచ్డ్ ప్లాన్ తోటి ఉన్నారు వాళ్ళు. ఇక రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు అనేది ఇప్పుడు మనం అందరం వేచి చూడాల్సిందే. ఒకవైపు ఇప్పుడు సవాల్ అయితే వీళ్ళు ఇస్తుండ్రు, నువ్వు అరెస్ట్ చేసుకో, నువ్వు ఎన్ని కేసులు పెట్టుకో. పొద్దుగాల ఇంత ముందు చెల్లపల్లి పోయి పట్టం నరేంద్ర రెడ్డి కలిసి ఆయన బయటకు వచ్చుకో, అరే నీకు దమ్ముంటే చేసుకో రేవంత్, నువ్వేం బీక్తావు బిక్కో, ఏం చేసుకుంటావు, వస్తా అంటున్నాను, స్లిమ్ గా బయటకు వస్తా, పాదయాత్రకు ఎక్కుతా అంటాడు కేటీఆర్. అట్లున్నది కథ. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది ఇన్నయ్య సార్ తో స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ కలుద్దాం. మొత్తానికి కేటీఆర్ అరెస్ట్ కు మాత్రం రంగం సిద్ధమైపోయింది. సో సార్ చెప్పినట్టు కేటీఆర్ ని
బాలీవుడ్ లెవెల్లో ఒక హీరోని చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారం కనబడుతుంది అనేది ప్రధానంగా నడుస్తున్న వ్యవహారం. చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.